వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం నాసిక్‌లో చూసినాం కదా! టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నటువంటి ముస్లిం సంబంధించినటువంటి యువకులు, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను, అక్కడ ఉన్నటువంటి మహిళా ఎంప్లాయీలను వేధింపులకు గురి చేస్తున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సో, వాళ్ళందరూ దాదాపు చివరకు మహిళా పోలీస్ ఆఫీసర్‌లే ఎంప్లాయీస్ రూపంలో లోపలికి వెళ్ళిన తర్వాత లైంగిక ఆరోపణలు, లైంగిక వేధింపులు నిజమేనని వాళ్ళే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పరిస్థితి. సో, దాదాపు సీసీటీవీ ఫుటేజ్‌లు కావచ్చు, మిగతా ఆధారాలతో వాళ్ళందరిని దాదాపు 9 మందిని అరెస్ట్ చేశారు. ఆ హెచ్ఆర్ గూడా లేడీ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ గూడా ఈ ఎవరైతే ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి యువకులు ఈ మహిళలను వేధింపులకు గురి చేశారో వాళ్ళకు బీఫ్ తినిపించడం, ఇస్లాం చదివించడం, బుర్కా వేసుకోమని చేయడం, ఫోటోలు తీయడం, వేధింపులకు గురి చేయడం ఇట్లాంటివి అన్నీ తెగబడ్డారు. సో, నాసిక్ ఇన్సిడెంట్ మనం మర్చిపోయినామో లేదో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో మరొక ఇన్సిడెంట్ జరిగింది. మరొక దారుణమైన ఇన్సిడెంట్. దానికంటే 100 రెట్లు రెట్టింపైనటువంటి తీవ్రత ఉన్నటువంటి దారుణమైన ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీడి పేరు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్. వీడు చూడ్డానికి చిన్న పోరడు లెక్క కనిపిస్తాడు కదా చూడ్డానికి. సో, వీడు ఎంత దారుణం చేసిందంటే దాదాపు 180 మంది అమ్మాయిలను, బాలికలను ట్రాప్ చేసి స్నాప్‌చాట్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో వాళ్ళని ట్రాప్ చేసి ప్రేమ పేరుతోని పూణేకు, ముంబైకి తీసుకెళ్ళి వాళ్ళతోని సెక్సువల్‌గా అటాచ్‌మెంట్ పెట్టుకొని ఆ వీడియోలు మొత్తం రికార్డ్ చేసి ఆ వీడియోలను పోర్నో సైట్‌లకు, ఆ వీడియోలను వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడానికి వాడుకున్న పరిస్థితి. దాదాపు 300 వీడియోలు తీసినట. 150-180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వీడు పూణేకి తీసుకెళ్ళి, ముంబైకి తీసుకెళ్ళి హోటల్‌లో బస చేస్తూ సో, ఆ వీడియోలన్నీ తీసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసినట. సో, ఈ దారుణ ఘటన ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే ఎంపీ రాజ్యసభ సభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడికి సాధారణంగా వీళ్ళంతా ఒకరు ఫిర్యాదు చేస్తే ఆ వినతి పత్రం ఇచ్చారట. ఇట్లా జరుగుతుంది, చర్య తీసుకోండి అని. వెంటనే ఆయన నేనేం చేసిండు, పోలీసులకు కంప్లైంట్ చేసిండు. అట్లాగే మీరు ఈ విషయంలో సిట్ ఏర్పాటు చేయకపోతే నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి నిరసన తెలుపుతా. అసలు ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేరని ఆయనే పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు. విచారణలో భాగంగా చాలా సంచలన విషయాలు ఏంటంటే వాడి ఫోన్ ఉంది కదా! ఆ ఫోన్‌లో దాదాపు 300 అశ్లీల వీడియోలున్నాయట. 300 అశ్లీల వీడియోలు అంటే ఎంత దారుణమో చూడండి. మహారాష్ట్ర మ్యాన్ సెక్సువల్లీ ఎక్స్‌ప్లాయిట్ 180 మైనర్స్, షూట్స్ 30 వీడియోస్ అరెస్టెడ్. సో, ఇది పరిస్థితి. ఇందులో ముస్లిం అమ్మాయిలున్నారు, హిందూ అమ్మాయిలున్నారు. ఎక్కువ మొత్తంలో హిందూ అమ్మాయిలే ట్రాప్ చేసిండు వీడు. స్నాప్‌చాట్, అట్లాగే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, వాట్సాప్. ఫస్ట్ రిక్వెస్ట్ పంపడం, స్నాప్‌చాట్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు. తర్వాత వాళ్ళ నంబర్ తీసుకొని వాట్సాప్‌లో చాట్ చేయడం, లవ్ చేస్తున్నానని మోసం చేయడం, ట్రాప్ చేయడం, తీసుకుపోవడం, పని కానిచ్చేయడం. దాని తర్వాత వాళ్ళ వీడియోలను తీసి సీక్రెట్‌గా తీసి వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీసి నూడ్ వీడియోలను పంపించి బ్లాక్‌మెయిల్ చేయడం. ఆ నూడ్ వీడియోలను వివిధ సైట్‌లకు అమ్ముకోవడం. సో, ఇట్లాంటి దందా మొత్తం చేస్తున్నాడు ఈ పోరడు, ఈ వేస్ట్ ఫెలో. देतात, पैसे उकळतात आणि वेश्यावृत्तीकडे सुद्धा ढकलतात. సో, వేశ్యవృత్తిలో కూడా వాళ్ళని దించే ప్రయత్నం చేసినట ఈ దుర్మార్గుడు. దీనికి సంబంధించి ఈయన ఎంపీ మీడియాతో చెప్పిండు. याबद्दल तक्रार 3 दिवसापासून हे प्रकरण सुरू आहे. दुर्दैवाने अमरावतीच्या ग्रामीण पोलिसांनी यावर अजूनपर्यंत कारवाई केली नाही. जेव्हा मी फोन केला त्यावेळेला त्यांनी सांगितलं की कोणी तक्रार दाखल केली नाही आणि म्हणून आम्ही सगळेजण, शिवरायभाऊ कुलकर्णी, महिला नगरसेविका, सगळेजण आम्ही इथे आलो की एक राज्यसभा सदस्य म्हणून मी स्वतः तक्रार दाखल केलेली आहे आणि महाराष्ट्रापुढे स्वतः डोळ्यासमोर उदाहरण आहे की अशोक खरातच्या प्रकरणामध्ये कोणतीही तक्रार नसताना माननीय मुख्यमंत्री देवेंद्रजी फडणवीस यांनी गुन्हे दाखल करायला लावले, SIT नेमली आणि त्याला अटक केल्यानंतर सगळे विक्टिम्स. సో, ఈయన పేరు రాజ్యసభ సభ్యుడినే ఎంపీ అనిల్ బోండే. సో, అనిల్ బోండే ఫిర్యాదుతోని పోలీసులు స్పందించి అతను అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు. దాదాపు 7 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సో, మొత్తానికి ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్ర కావచ్చు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 180 మంది బాలికలను ట్రాప్ చేయడం అంటే మాటలా? సో, ఇది పరిస్థితి. దాదాపు 300 వీడియోలు, ఇంటిమేట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో నూడ్ వీడియోలు, ఆ నూడ్ వీడియోలు కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయి. సో, దీనికి సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీడు ముస్లిం వర్గానికి సంబంధించిన యువకుడు కదా! ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళలే పోలీస్ స్టేషన్ పోయి వాడిని కఠినంగా శిక్షించండి సార్, వాడిని ఎన్కౌంటర్ చేయండి సార్ అని ఫిర్యాదు చేస్తూ ఉన్నారట, పోలీసులకు చెప్తా ఉన్నారట. దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో, వీనికి ఒక నేపథ్యం కూడా ఉంది. ఈ మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనేవాడికి ఒక నేపథ్యం కూడా ఉంది. ఏం నేపథ్యం అంటే ఒకసారి చూద్దాం. నేపథ్యం నేను చెప్తే బాగుండదు, మనం చూద్దాం. సో, ఇది ఎన్డీటీవీ రాసినటువంటి ఆర్టికల్ ఇది.
Maharashtra man sexually exploits 180 minors, shoots 350 videos and arrested. So, man accused of sexually exploiting at least 180 minor girls and recording over 350 obscene videos has been arrested in Maharashtra, Amaravati, in prompt action by the police following the complaint by BJP MP. So, Muhammad Ayaz alias Tanveer, a resident of Paratwada city, allegedly lured the girls into a love trap, took them Mumbai and Pune and filmed obscene videos of them. These videos were allegedly used to blackmail the girls and forced them into the prostitution. Some were widely shared online too. So, టెలిగ్రామ్ వాట్సాప్లలో కూడా వీడియోలు షేర్ చేస్తే ఆ వీడియోలను సేల్ చేసుకొని దాంతో డబ్బును పొందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ద మైనర్స్ వర్ సిస్టమేటికల్లీ టార్గెటెడ్ త్రూ వాట్సాప్ అండ్ స్నాప్చాట్ గ్రూప్స్ అకార్డింగ్ టు ద memorandum submitted by Rajya Sabha MP Anil Bonde to Superintendent of Police Rural Vishal Anand. Bonde also warned the staging protest on the front of the SP's office on Wednesday morning if a special investigation team is not constituted. సో ఎస్ఐపి సిట్టి ఏర్పాటు చేయకపోతే నేను ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తా అంటే పోలీసులు స్పందించి ఈ కేసును సీరియస్గా టేకప్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సమ్ మెంబర్స్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ విజిటెడ్ ద పోలీస్ స్టేషన్ టు డిమాండ్ స్ట్రిక్ట్ action against the accused, stressing the need to prevent the community's reputation from the being tarnished. So, Muhammad Ayaz had allegedly served as an office bearer of the AMIM earlier. సో వీడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఆఫీస్ బేరర్గా కూడా పనిచేసిందట. సో ఎంఐఎంలో పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎం పార్టీకి అమరావతి జిల్లాలో కొత్త బలమైన పట్టు ఉంది. ఎంత పట్టు ఉందంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మనం ఆ లెక్కలు చూద్దాం. అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 87 సీట్లు ఉంటే ఎంఐఎంకి 12 సీట్లు వచ్చినాయి. దాదాపు 12 సీట్లు, 87 మొత్తం సీట్లు ఉంటే 12 సీట్లు అంటే మామూలు విషయం కాదు. సో ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ ఉండో అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ 3 మీటింగ్లు మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అమరావతి జిల్లాలోనే 3 మీటింగ్లు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి జనాలను సమీకరించి పార్టీకి ఓటేయాలని మైనార్టీల హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పిండు. సో ఇప్పుడు ఏదైతే పరట్వాడ ప్రాంతం ఉందో అది అచలాపూర్, ఇప్పుడు నిందితుడు చెందినటువంటి పరట్వాడ సిటీ ఏదైతే ఉందో అది అచలాపూర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. అచలాపూర్ మున్సిపల్ కౌన్సిల్ కిందకి వస్తుంది. ఇక్కడ 41 స్థానాలు ఉన్నాయి. అచలాపూర్ మున్సిపల్ కౌన్సిల్ 41 స్థానాలు ఉంటే ఇందులో ఎంఐఎం 3 సీట్లు. సో ఎంఐఎం ప్రాతినిధ్యం అమరావతి జిల్లాలో ముఖ్యంగా అచలాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో 3 సీట్లు అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ 15 సీట్లు కాంగ్రెస్కు, దాదాపు 9 సీట్లు బీజేపీకి, మిగతా 10 ఇండిపెండెంట్లోకి వచ్చినాయి. సో ఎంఐఎం ఈ జిల్లాలో ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది కాబట్టి మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ ఎవడైతే ఉన్నాడో ఈ పోరడో ఎంఐఎం పార్టీకి ఆఫీస్ బేరర్గా కూడా పనిచేసిందట. సో ఎంఐఎం పార్టీకి సంబంధించి నాయకుడిగా ఇప్పుడు ఎంఐఎం పార్టీ దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు. దీనికి సంబంధించి మహమ్మద్ అయాజ్ తన్వీర్ ఎవడైతే ఉన్నాడో వీనికి సంబంధించి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఏవైతే ఫేస్బుక్ ఇవి అకౌంట్లు ఉన్నాయో వాటన్నిటిని పోలీసులు తాత్కాలికంగా నిలిపేసి వాని ఫుట్ ప్రింట్స్ అంటే వీడు ఏమేం చేసిండు, ఎంతమందిని ట్రాప్ చేసిండు, ఎంతమందికి రిక్వెస్ట్ పంపిండు, ఏమేం చేసిండు అనేది పోలీసులు ఫుట్ ప్రింట్స్ దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీని అకౌంట్స్ అన్ని, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని స్టాప్ చేసిన పరిస్థితి. సో ఇప్పటివరకు ఎంఐఎం సంబంధించి ఆఫీస్ బేరర్గా పనిచేసినటువంటి మహమ్మద్ అయాజ్కి సంబంధించి ఎంఐఎం పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. సో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి దాదాపు 180 మంది బాలికలను ట్రాప్ చేసి 300 వీడియోలు తీసి వాటిని వాళ్ళను వేశ్యవృత్తిలోకి పంపించే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి పాల్పడ్డ ఈ ఘటనకు సంబంధించి ఎంఐఎం పార్టీ ఇప్పటివరకు స్పందించకపోవడంపై కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొన్న నాసిక్, నిన్న అమరావతి, ఇంకా రేపు ఎక్కడ? సో ఏం జరుగుతూ ఉంది, వీళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తూ ఉన్నారు? సోషల్ మీడియాలో ఈ ట్రాప్ చేసే ఈ విధవలను ఖచ్చితంగా విధవల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బీ అలర్ట్, బీ అవేర్. సో మన పక్కనే ఉంటాయి, మన చుట్టుపక్కల ఉండి అందంగా ఉండి ట్రాప్ చేసి సో ఇట్లాంటి ట్రాప్కి పాల్పడే వాళ్ళందరి పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. హిందూ అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది విషయం. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.